హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు అందరికి ఇష్టమైనటువంటి చింతపండు పులిహోర చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. అయితే మనం చింతపండు నానబెట్టుకొని చిక్కటి పులుసు తీసుకోవాలన్నమాట. ఆ పులుసులో మనము కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, మనకు నచ్చితే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పల్లీలు కూడా కొద్దిగా వేసుకోవచ్చండి. నూనె, కొద్దిగా బెల్లం వేసి ఉడికించాలన్నమాట. ఇలా ఉడికినటువంటి చింతపండు పులుసుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్నాళ్ళైనా ఉంచుకోవచ్చండి. మనము ఆ చింతపండు పులుసుని ఉడికించినటువంటి అన్నానికి కలుపుకొని పక్కన పెట్టాలి. ఆ తర్వాత మూకిట్లో నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే పల్లీలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసి తాలింపు పెట్టి ఈ అన్నంలో కలపాలన్నమాట. పులుసు కలిపిన అన్నంలో కలిపేసుకొని మనం ఈ పులిహోరని చక్కగా, ఈ చింతపండు పులిహోర అయితే నెక్స్ట్ డే కూడా టేస్టీగా ఉంటుంది. ఎంత ఊరితే అంత బాగుంటుందట. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి.